ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ఉన్న 4 IIITస్లోని 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను ప్రవేశాలకు సంబంధించిన ప్రాసెస్ అయితే మొదలైన సంగతి మనకు తెలిసిందే కదండి. ఇక ఈ అడ్మిషన్ సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల యొక్క ఎంపిక జాబితా అనేది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయండి. ఇక ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ విద్యార్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపబోయే తేదీలు మరియు షెడ్యూల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అంటే ఏపీ IIIT అడ్మిషన్ సంబంధించి నేటి వరకు ఉన్న సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే IIITస్లోని దరఖాస్తు స్వీకరణ గడువు అనేది ముగియడం జరిగిందండి. మొత్తంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను 48,891 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుగులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITస్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అనేది మంగళవారంతో ముగిసిందండి. ఇప్పటి వరకు 48,891 దరఖాస్తులు వచ్చినట్లుగా RGUKT ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ తెలపడం జరిగింది. ఎంపికైన విద్యార్థుల జాబితా అనేది జూన్ 5వ తేదీన ప్రకటించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నెల అంటే మే 28, 29 తేదీల్లో సైనిక ఉద్యోగుల కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందండి. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్రీడా కోటా, 29న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది. ఇక 29 నుంచి 31వ తేదీ వరకు ఎన్సీసీ కోటా విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతున్నట్లుగా వెల్లడించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎన్సీసీ, క్యాప్, సైనికోద్యోగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా ఈ కోటాస్లో ఎవరైతే విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడాను ఇక్కడ తెలుపబడిన తేదీల్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వాల్సిందిగా తెలపడం జరిగింది. ఇక ఎంపిక జాబితా అనేది జూన్ 5వ తేదీన రాబోతుంది కదండి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకోబోతున్నారో వారికి క్లాసెస్ అనేవి ఎక్కడ నిర్వహించబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఏడాది నూజివీడు IIITలో నూజివీడుతో పాటుగా ఒంగోలు మరియు శ్రీకాకుళం క్యాంపస్లకి ఎవరైతే విద్యార్థులు ఎంపిక కాబడ్డారో వారి యొక్క P1 తరగతులు అనేవి నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారండి. ఒంగోలులోని భవన యజమాని తమ భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక శ్రీకాకుళం క్యాంపస్కు చెందిన E3, E4 తరగతులు ఇప్పటికే నూజివీడులో నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు శ్రీకాకుళం క్యాంపస్లోనే నిర్వహించేందుకు నిర్ణయించారు. కొత్తగా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ గదులను సిద్ధం చేయాలన్నా 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని భావించిన నేపథ్యంలో ఈ విషయంపై డైరెక్టర్స్, రిజిస్ట్రార్, ఏవోలు చర్చించారండి. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకువెళ్లారు. 2 క్యాంపస్లు అంటే ఒంగోలు మరియు శ్రీకాకుళం సిద్ధం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది. ఇప్పటికే 6,400 మంది విద్యార్థులున్నారు. మరో 2 తరగతులు వస్తుండడంతో మరో 2,400 మంది పెరగనున్నారు. ఇందుకు అనుగుణంగా వసతి గృహాలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. ఇవన్నీ కూడాను వీసీ ఆదేశానుసారం నిర్ణయం ఉంటుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ IIIT అడ్మిషన్ సంబంధించి నేటి వరకు ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక అదేవిధంగా ఈ అడ్మిషన్ సంబంధించిన పూర్తి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.